ఆసియాలోని అతి పెద్ద గిరిజన జాతర మన మేడార జాతర. త్యాగానికి నిలువెత్తు సాక్ష్యాలు మన సమ్మక్క సారక్కలు. కొబ్బరికాయ ముడుపులు కడితే చాలు కోరికలు తీరుస్తారు ఆ తల్లులు. గుడి లేదు, గుడి తలుపులు లేవు, గద్దెలను దర్శనం చేసుకుంటే చాలు మా సంబరం అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మేడారంలా ఏదో మహిమ ఉంటుందిలా. ఇక ఇంకెందుకు ఆలస్యం, సీదా జాతర పోయి అన్ని ముచ్చటలను చూసుద్దాం పాడ్రి. చలో మేడారం. ఏం సంబరంగా అవుతున్నదిలా సమ్మక్క జాతర. ఇసుకేస్తే రాలనంత జనం వనంలోకి వచ్చి అడవి తల్లులను దర్శనం చేసుకుంటున్నారు. చూడండి, దయగల్ల అమ్మల గద్దెల దగ్గర ఎంతమంది భక్తులు ఉన్నారో, ఎట్లా దర్శనాలు చేసుకుంటున్నారో, మేడారం అంతా భక్తులతోనే ఎట్లా నిండిపోయిందో. ఇటు జంపన్నవాగు దగ్గరనైతే భక్తులు కిక్కిరిసిపోయినరు. వేలాది మంది భక్తులు నీళ్ళకి దిగి తానాలు చేస్తే, కొందరు భక్తులేమో నల్లాల కింద నిలబడి తానాలు చేసిండ్రు. ఈ అక్కోళ్ళు చాలా మంది వచ్చిర్రు కదా. చెప్పండి అక్కలు, ఎప్పటి సంది వస్తున్నారు మేడారానికి? హైదరాబాద్ నుంచి అండి, కామారెడ్డి హైదరాబాద్ నుంచి 8 సంవత్సరాలు మేము రావట్టి మాకు అన్ని విధాలా మంచిగా ఇచ్చింది. మా గురువు ఇక్కడనే ఉంటాడు. మా గురువుతో పాటు ఒక 70 మంది దాకా వచ్చినాం. కొబ్బరికాయలు కొట్టి బంగారం సమర్పించి పూజలు చేస్తూ ఇటు ఎదుర్కోళ్ళు కూడా మస్తు అంటే మస్తు సంబరంగా చేసుకుంటున్నారు. ఇంకో దిక్కు లచ్చల దుకాణాలు ఎల్చి కోట్ల బిజినెస్ నడుస్తున్నది. అగ చూడండి ఎంతగానో ఆట బొమ్మలుగా నడుతున్నాయో. సాపిగా జరుగుతుంది. ఎంతమంది వచ్చినా కూడా మంచి దర్శనం చేసుకోవచ్చు. మహాశక్తి గల తల్లి మంచిగా మొక్కుకున్నాం. ఇగో ఇట్లున్నదులా మేడారంలా ఇప్పటికే లచ్చల మంది దర్శనం చేసుకుని వచ్చిండ్రు. ఇంకా లచ్చల మంది మేడారం బయలుదేరిండ్రు. ఇంటి దగ్గర ఉన్నోళ్ళు మీరు కూడా ఒకసారి అమ్మలకు దండం పెట్టుకోండి మరి. జై సమ్మక్క సారక్క తల్లి.